ఒక అందమైన గ్రామంలో గరి, దీపు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. అకస్మాత్తుగా నదివైపు నుండి ఒక చిన్న కుక్కపిల్ల ఏడుపు వినిపించింది. నది మధ్యలో ఒక మాయా తామర పువ్వుపై చిక్కుకున్న కుక్కపిల్లని చూశారు. ఆ మాయా తామర పువ్వు వేగంగా నది ప్రవాహంలో కొట్టుకుపోతోంది. "నువ్వు కంగారు పడకు, నేను సహాయం తెస్తాను" అని దీపు అంది. దీపు గాలి వేగంతో నది ఒడ్డున పరుగెత్తడం ప్రారంభించింది. గరి తన పొడవాటి మెడతో కుక్క పిల్లను చూస్తూనే ఉన్నాడు. ముందుకు పెద్ద పెద్ద రాళ్లు నది ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీపు పెద్ద పెద్ద పొదలను, రాళ్లను దాటుకుంటూ దూకింది. కుక్క పిల్ల భయంతో గట్టిగా ఝౌ భౌ అని అరిచింది. "మనకు ఒక పొడవాటి తాడు లేదా కర్ర కావాలి" అని గరి అరిచాడు. దీపు ఒక గట్టి మాయా తీగను వెతికి పట్టుకుంది. ఆ తీగను గరి తన నోటితో గట్టిగా పట్టుకున్నాడు. తీగ యొక్క ఒక చివరను పట్టుకుని దీపు ముందుకు పరిగెత్తింది. తామర పువ్వు ఒక పెద్ద నీటి సుడిగుండం వైపు వెళ్తోంది. గరి తన పొడవాటి మెడను నదివైపు వీలైనంతగా చాచాడు. దీపు తన నోటితో తీగను కుక్క పిల్లవైపు విసిరింది. కుక్కపిల్ల తెలివిగా ఆ తీగను తన నోటితో గట్టిగా కరుచుకుంది. గరి, దీపు కలిసి ఆ తీగను వెనక్కి లాగడం మొదలుపెట్టారు. తామర పువ్వు మెల్లమెల్లగా నది ఒడ్డుకు రాసాగింది. అయ్యో! తీగ నదిలోని ఒక పదునైన రాయికి తగిలి తెగపోబోతోంది. గరి ఒక్కసారిగా తన మెడను మరింత ముందుకు చాచాడు. దీపు నది ఒడ్డు నుండి గాల్లోకి ఒక అద్భుతమైన జంప్ చేసింది. గరి కుక్క పిల్లను తన నోటితో సురక్షితంగా పైకి లేపాడు. అందరూ కలిసి సురక్షితంగా పచ్చని గడ్డిపైకి చేరుకున్నారు. కుక్కపిల్ల ఆనందంతో తోక ఊపుతూ గరి, దీపులను నాకింది. గరి తన సంచిలో నుండి కుక్కపిల్లకి తినడానికి ఒక బిస్కెట్ ఇచ్చాడు. గరి, దీపుల సాహసానికి గ్రామస్తులంతా చప్పట్లు కొట్టారు. ఐక్యమత్యమే మహాబలం అని నిరూపిస్తూ ముగ్గురు స్నేహితులు నవ్వుతూ ఉండిపోయారు.